ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల క్రీడా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుకూరు పట్టణంలోని పామూరు నందు బీఆర్ ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్ స్పోర్ట్స్ క్యాంపస్లో శుక్రవారం జరిగిన 12వ వార్షికోత్సవ క్రీడా వేడుకలకు ముఖ్య అతిథిగా కందుకూరు ఎమ్మెల్యే ఇందూరు నాగేశ్వరరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం, క్రీడలు ఎంతో ముఖ్యమని, జిల్లా స్థాయిలో ఉన్నత విద్యా సంస్థల్లో ఒకటైన బీఆర్ ఆక్స్ఫర్డ్ మరింత ఎదగాలని ఆకాంక్షించారు. పేద మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యా సంస్థల చైర్మన్ భాస్కర్రావు మాట్లాడుతూ తాము విద్యా సంస్థలను పెట్టింది ఆశ కోసం కాదని, ఓ ఆశయం కోసమని విద్యార్థులకు మంచి విద్యను అందించడంతో పాటు correspondent Bandhan sir, Narendra sir, teachers, my dear students and media. So annual sports meet మనకి లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్గా ఇదే రోజు 23వ తారీఖు మన ఎమ్మెల్యే గారు మన స్పోర్ట్స్ మీట్ ఇనాగరేషన్కి వచ్చారు. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు కూడా చాలా హెక్టిక్ కండిషన్స్లో, చాలా టఫ్ టైంలో కూడా మన మాటను మన్నించి మన కోసం వచ్చారు. మనం ప్రతి ఇయర్ కూడా పిల్లలకి అంటే ఎడ్యుకేషన్తో పాటు గేమ్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఆనందానికి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి ఉంటుంది. అట్లాగే ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి స్పోర్ట్స్ అనేది చాలా గొప్ప విషయం. ఈ స్పోర్ట్స్ మీట్ని మనం చాలా గొప్పగా పిల్లల కోసం మనం కష్టపడి చేస్తున్నాము. దీని గురించి మనకి చక్కటి మెసేజ్ ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు వచ్చారు. సో దయచేసి 1 minute మనం మాట్లాడతాము. ఇప్పుడు నరేందర్ గారిని ఒక నిమిషం. ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా మనం ఇన్వైట్ చేయగానే వచ్చిన ఎమ్మెల్యే గారికి బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ తరఫున స్పెషల్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చిల్డ్రన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు స్పోర్ట్స్ స్టార్ట్ అవుతాయని. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. పెద్దలు మన ఎమ్మెల్యే గారైన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, అట్లే చైర్మన్ ఉన్నం భాస్కరరావు గారికి, డైరెక్టర్స్ బాలభాస్కరరావు, నరేంద్ర సార్కి నమస్కారాలు. ఈ ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా మీ అందరితో అన్ని ఆటల్లో పాల్గొని మంచి విజయాలు సాధించి ప్రైజులు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఆక్స్ఫర్డ్ స్కూల్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు, మిత్రులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ కూడా మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ క్రీడలు విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఒక సూచికగా, వారి యొక్క దేహదారుఢ్యానికి, మానసిక ప్రశాంతతకి, ఒక మంచి జీవితానికి ఈ యొక్క తొలిమెట్టు. ఆ క్రీడలకు మన ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలను ఎప్పుడూ కూడా మొదటి నుంచి ప్రాధాన్యత ఉంది. మనకి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో మంది ఎన్సీసీ ప్రోగ్రామ్స్ అన్ని స్కూల్స్ వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము చేయలేమని వదిలేస్తే మనం ఎంతో కష్టపడి ఈరోజు హై స్కూల్ నుంచి డిగ్రీ వరకు ఎంతో పగడ్బందీగా ఎన్సీసీ ప్రోగ్రాన్ని జిల్లాలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రతినిత్యం అందరికీ క్రీడలు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని ఈరోజు వసంత పంచమి ఈ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ విద్యార్థులు మంచి విచక్షణతో, మంచి జ్ఞానంతో, మంచి వాక్కుతో
శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వారు ఎంతో ప్రతిష్టాత్మక ప్రశంసలు జరుపుకునే ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ సోదరుడు మాస్టర్ గారికి శాఖనే విద్యాశాఖను తీసుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరూ కూడా మనం ఈ రాష్ట్రంలోనే కాదు మన ప్రాంతంలో మీ అందరికీ కూడా తెలుసు విద్యాశాఖలో కొత్త సంస్కరణ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశానికి ఊళ్ళు మూళ్ళగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో కష్టమైన శాఖ అయినా కూడా విద్యాశాఖను తీసుకుని ఈ రాష్ట్రాన్ని మూలల రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పి ఆయన చాలా కష్టపడతా ఉన్నాడు మీ అందరి పట్ల. అలాగే ఈ కందుకూరులో కూడా ఈ చిన్న మామూలుగా అయితే కందుకూరు నియోజకవర్గమే కానీ ఒక చిన్న పెద్ద పల్లెటూరు లాంటి కాన్స్టిట్యున్సీ, ఇటువంటి కాన్స్టిట్యున్సీలో ఎన్నో కష్టాలున్నా కూడా పెద్ద విద్యా సంస్థని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మంచి విద్యతో పాటు ఈ స్పోర్ట్స్ ను కూడా, అంటే విద్య ఒక్కటే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా అంతే అవసరం ఉందని చెప్పి గ్రహించి మామూలుగా గ్రౌండ్లు కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి, మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆ విధంగా కాకూడదు, కష్టమైనా నష్టమైనా ఒక మంచి సంస్థను ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా విద్యతో పాటు మంచి విద్యతో పాటు ఇటువంటి స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరం అని చెప్పి ఇంత పెద్ద స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తున్నందుకు కూడా చాలా కష్టమైన పని అయినా కూడా మీ అందరికీ కూడా ఈరోజు మామూలుగా ఎక్కడన్నా పేరెంట్స్ ఎక్కడన్నా అడుగుతా ఉంటే మా దగ్గరికి వచ్చినప్పుడు భాస్కర్ గారికి ఫోన్ చేసి కొంచెం ఫీజు తగ్గిమని చెప్పే పరిస్థితి మన ప్రాంతం. అంటే ఇది ఒక చిన్న ఊరు మన కందుకూరు, అంటే ఇటువంటి ప్రాంతంలో కొంచెం మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం అయినా కూడా మీ అందరికీ మంచి విద్య అందించాలి, మీ అందరి జీవితాలను వెలుగులు నింపాలని చెప్పి ఈ సంస్థను ఏర్పాటు చేసినందుకు మామూలుగా మేము అందరం కూడా కన్స్ట్రక్షన్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు. ముఖ్యంగా మా అందరి యువ నాయకులు, మా అందరికీ ఆసక్తినటువంటి లోకేష్ బాబు గారి బర్త్డే కార్యక్రమం చాలా ఘనంగా చేయాల్సిన పని ఉంది కాబట్టి ఇది తొందరగా ముగించుకుంటా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి ఏదో ప్రోగ్రాంకి వచ్చి ఎక్కువ టైం మీతో స్పెండ్ చేసి మీ అందరికీ కూడా మనసులు గెలుచుకునే విధంగా నెక్స్ట్ ఎక్కువ టైం ఉండి కంపల్సరిగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఆక్స్ఫర్డ్ సంస్థకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం